హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నా వాయిస్ అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. క్లియర్గా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, సో వెల్కమ్ బ్యాక్ టు ద డెమో సెషన్ 2. ఇది సెకండ్ డెమో అండి మీకు. సో డైరెక్ట్లీ లెట్స్ సీ గో అండ్ సీ ద అజెండా. ఓకే, ఇవాళ మన అజెండా చూద్దాం. So yesterday we learned about what is cloud computing and its advantages kada. Okay, we'll see the types of cloud computing today first. So after that మనం నేర్చుకున్న కోర్స్ ఏంటంటే అజూర్ డెవాప్స్ కాబట్టి విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అజూర్, తర్వాత వాట్ ఈస్ ది డెవాప్స్. ఓకే, డెవాప్స్ అంటే ఏమిటి, దెన్ వాట్ ఈస్ ది అజూర్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అంటే ఏమిటి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఆఫ్టర్ దట్ విల్ టేక్ ద ఎఫ్ఏక్యూస్. దట్స్ ద అజెండా ఫర్ ద డే. Now, first let's go and see what is how many types of cloud computing we have. Okay. So before types of cloud computing, మీ అందరికీ తెలుసు కదా what is cloud computing అంటే cloud computing is a technology where the provider will actually provide the some of the software services like servers అవ్వచ్చు, లేకపోతే networking components or storage components or AI components, whatever it may be. ఏ ప్రొవైడర్ లాంటి వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా ఓవర్ ద ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి కానీ లేకపోతే ఎండ్ యూజర్స్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని మనం టోటల్గా 3 వేస్లో డిఫైన్ చేశారండి. ఓకే, ఐ మీన్ డివైడ్ చేశారు. సో 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏమంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ finally hybrid cloud computing. So let's go ahead and see what is the public cloud computing first of all. So public cloud computing అంటే సింపుల్ అండి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ డిఫైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద థర్డ్ పార్టీ ప్రొవైడర్. ఆఫ్ కోర్స్ థర్డ్ పార్టీ ప్రొవైడరే కదా, లైక్ అజూర్ కానీ అంటే మైక్రోసాఫ్ట్ ఆర్ అమెజాన్, వీళ్ళందరూ కూడా ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తారు. అంటే ఓవర్ ద ఇంటర్నెట్ మేకింగ్ దెమ్ అవైలబుల్. ఓకే, మేకింగ్ దమ్ అవైలబుల్ టు ఎనీవన్ హూ వాంట్స్ టు యూజ్ ఆర్ పర్చేస్ దెమ్. సో ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఎంటైర్ వరల్డ్కి కూడా ఆ పర్టికులర్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ ఈస్ యూ జస్ట్ నీడ్ ఏ ఇంటర్నెట్. ఓకే, మీకు ఇంటర్నెట్ ఉండాలి. ఆ తర్వాత మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీఆర్ జస్ట్ యూజర్స్ కదా, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ కంపెనీ, బట్ స్టిల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒక అథెంటికేషన్ అంతా చేసేస్తే మీకు 1 మంత్ ఫ్రీ అనే వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఇస్తాడు. తర్వాత మనం పే యాజ్ యు గో వెళ్తే ఏ కైండ్ ఆఫ్ సర్వీస్, ఐ మీన్ సర్వీస్ ఆర్ రిసోర్స్ అంటారు వాటిని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సో దట్ మీన్స్ ఇట్స్ రిక్వైర్స్ అకౌంట్ యాక్సెస్ అండ్ ఐ మీన్ అకౌంట్ అథెంటికేషన్ అండ్ ఆల్, అండ్ దెన్ జస్ట్ ఇంటర్నెట్ అనమాట. సో ఏ సర్వీసెస్ ఉంటాయంటే మనకు అజూర్లో ఆల్రెడీ చెప్పాను కదా 234 సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీ యూజ్ ఇంటర్నెట్ ఫర్ యాక్సెసింగ్ దిస్ క్లౌడ్ రిసోర్సెస్ అంటారు. అంటే మీకు చూసారు అనుకోండి, మనం ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఓకే, యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ నెట్వర్క్. ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ప్రతిరోజు మనం డైలీ వాడుతూ ఉంటాం కదా, జస్ట్ లైక్ ఏ బ్రౌజర్లో బ్రౌజ్ చేయడానికైనా లైక్ వైఫై నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మనకు వచ్చేది ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. మనకి అజూరు, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కిందకే వస్తాయి. రైట్, ద సెకండ్ టైప్ వీ హ్యావ్ వచ్చేసరికి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నల్ క్లౌడ్ అంటారు. ఓకే, సో దీన్ని మనం ఆల్సో ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ కంప్లీట్లీ ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ క్లౌడ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. సో ఎందుకు ఇలా పిలుచుకుంటాం అంటే కనుక ఇది అందరికీ యాక్సెస్ ఉండదు. సో ఫస్ట్ యూ నీడ్ టు కనెక్ట్ ద వెండర్. ఆ వెండర్తో కనెక్ట్ అయ్యి వీ నీడ్ టు మేక్ ష్యూర్ ద నెట్వర్క్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, మీ ప్రతి కంపెనీ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి, వాళ్ళకు ఓన్ నెట్వర్క్స్ ఉంటాయి. వాళ్ళు ఇంటర్నెట్ని వాడరు. ఇంటర్నెట్ అంటే ఏంటంటే దట్స్ ఏ అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది కదా, లైక్ అటాక్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అప్లికేషన్ రెడీ చేసిన తర్వాత. నార్మల్గా అప్లికేషన్ పబ్లిక్ ఫేసింగ్ ఉంటుంది అనుకుంటాం. పబ్లిక్ ఫేసింగ్ ఒక పర్టికులర్ దాన్ని ఏమని చెప్పాలంటే ఫైర్ వాల్ అని అంటారు. యాక్చువల్లీ ఆ ఫైర్ వాల్ నుంచి బయటకి ఎక్స్పోజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అండ్
వాళ్ళకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. తర్వాత విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ డేటా, అవన్నిటిని కూడా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రతి కంపెనీ కూడా. ఓకేనా? ఇలా కంపెనీలో ఖచ్చితంగా డిఫరెంట్ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ని ఏమని పిలుచుకుంటామంటే ఇంట్రానెట్ అని పిలుచుకుంటూ ఉంటాం. పబ్లిక్ ఫేసింగ్ నెట్వర్క్ నేమో ఇంటర్నెట్ అంటారు. అదే కంపెనీలో ఉండే నెట్వర్క్ నేమో ఇంట్రానెట్ అంటారు. ఇంట్రానెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఓకే? ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఓన్లీ కార్పొరేట్ టీమ్ కెన్ యాక్చువల్లీ, అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో మీకు టీం ఉంటుంది కదా, లైక్ చాలా ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. లైక్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోగలుగుతారు, యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదంతా కూడా ఏంటంటారంటే ఇంట్రానెట్ అంటారు. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే మీకు ఇంట్రానెట్లో వర్క్ చేసే క్లౌడ్, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ క్లౌడ్ అంటున్నాం కదా, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇట్స్ అగైన్ క్లౌడ్ కంప్యూటింగ్. దట్ మీన్స్ థర్డ్ సమ్ వెండర్స్తో కంపెనీ విల్ యాక్చువల్లీ టై అప్, అండ్ దే విల్ కమ్ విత్ అన్ అగ్రిమెంట్, ఒక ప్రాపర్ ఎస్ఎల్ఏ అన్ని అగ్రిమెంట్ తెచ్చుకుని. ఓకే, అండ్ అఫ్ కోర్స్ అగ్రిమెంట్ తెచ్చుకునేటప్పుడు దే నీడ్ టు మేక్ ష్యూర్ ది ప్రైవేట్ నెట్వర్క్ కనెక్షన్ హ్యాపెండ్. ఓకే, ప్రాపర్ నెట్వర్క్ కనెక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు, దే విల్ యాక్చువల్లీ ప్రొవైడ్ ద సర్వీసెస్, వాళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకే, దట్స్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రైవేట్ క్లౌడ్. అండ్ ప్రైవేట్ క్లౌడ్లో అందరికీ యాక్సెస్ ఉండదు, ఓన్లీ మీరు కంపెనీలో జాయిన్ అయితేనే యూ విల్ బి హ్యావింగ్ ఎన్ యాక్సెస్ టు దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, అదే మళ్ళీ ఒకసారి చదివి చెప్తాను. ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as internal cloud or corporate cloud, is a cloud computing environment in which all the hardware and software resources are dedicated exclusive to a particular organization and accessible only a single customer. సింగిల్ కస్టమర్స్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ దీనికి ఖచ్చితంగా ఇంట్రానెట్ ఉండాలి. ఇంట్రానెట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే, ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ ఉండాలి. పబ్లిక్ నెట్వర్క్స్తో ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయలేము. ఓకే, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైవేట్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి హైబ్రిడ్ క్లౌడ్ అని ఉంటుందండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ హైబ్రిడ్ కదా. పబ్లిక్ అంటే ఇంటర్నెట్ కావాలి, ప్రైవేట్ అంటే ఇంట్రానెట్ కావాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే రెండు మిక్స్ చేస్తే వచ్చేదే హైబ్రిడ్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా కంపెనీలు వాడేది ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, అది కంప్లీట్గా పబ్లిక్ టు ఉండదు, కంప్లీట్గా ప్రైవేట్ ఉండదు. ఎవరి వన్ యాక్చువల్లీ యూజెస్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇక హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ మిక్స్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్స్ వేర్ అప్లికేషన్స్ ఆర్ రన్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటింగ్, స్టోరేజ్ అండ్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. అంటే ఏదైనా పర్టికులర్ కంప్యూటింగ్ కానీ లేకపోతే బ్యాక్ ఎండ్, అంటే పర్టికులర్ కంపెనీకి కావాల్సిన మేజర్ హార్డ్వేర్ థింగ్స్ అనమాట. అంటే కంప్యూటింగ్ సర్వీసెస్ అంటారు, అంటే సర్వర్స్, స్టోరేజ్, ఇంకా అదర్ సర్వీసెస్ అవన్నీ కూడా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. అవి ఏది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో అవి ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్స్ అని అంటారు. పబ్లిక్ క్లౌడ్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ అజూర్ ఉండదు అనుకోండి, అజూర్ నుంచి కొన్ని సర్వీసెస్ తీసుకుంటారు ప్రతి కంపెనీ. ఓకే, లైక్ సర్వర్స్ కానీ లేకపోతే క్లస్టర్స్ కానీ లేకపోతే ఏదైనా ప్యాస్ సర్వీసెస్, ఐఆర్ సర్వీసెస్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకుంటారు. అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ప్రైవేట్ క్లౌడింగ్ అంటే ఆల్రెడీ ఒకవేళ కంపెనీతో ప్రైవేట్ క్లౌడ్ ఎస్ఎల్ఏ ఉండి చేసుకుంటే ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది. ఓకే, ఆ ప్రైవేట్ క్లౌడ్ కాకుండా ఇంకా ఆన్ ప్రెమిసెస్ ఉండొచ్చు. అంటే ఇది ఆర్ కండిషన్ పెట్టుకోవచ్చు. పబ్లిక్ క్లౌడ్ 100% ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ అంటారు. మీకు ప్రైవేట్ క్లౌడ్ అంటే చెప్పాను, ఇట్స్ ఎ థర్డ్ పార్టీ వెండర్ అగైన్, నాట్ యువర్ కంపెనీ. వాట్ ఈజ్ ఆన్ ప్రెమిసెస్ అంటే, ఆన్ ప్రెమిసెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కంపెనీ డేటా సెంటర్ అనొచ్చు దాన్ని. ఓకే, ప్రతి కంపెనీకి కూడా, సో బై స్టార్టింగ్ దే విల్ బి హ్యావింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్. అంటే కంపెనీయే మేనేజ్ చేసుకుంటుంది అనమాట కంప్లీట్గా. ఓకే, వేరే థర్డ్ పార్టీ ప్రొవైడర్ మీద డిపెండ్ అవ్వకుండా దే విల్ యాక్చువల్లీ హ్యావ్ ఏ ప్రాపర్ రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్ అది ఉండి దాంట్లో సర్వర్స్ అన్ని పెట్టి దానికి ప్రాపర్ మేనేజ్మెంట్ అంతా చేస్తారు. లైక్ కూలింగ్ కానీ, అంటే ఏసీ, తర్వాత నెట్వర్క్, పవర్ సప్లై, అండ్ ఏదైనా ఇష్యూ వస్తే మేనేజ్ చేసుకోవడానికి కావాల్సిన ఆపరేటర్స్. ఓకే, హార్డ్వేర్ ఆపరేటింగ్ అంతా చేయడానికి అంతా ఉంటారు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ సెక్యూరిటీ అవంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక పర్టికులర్ ఏరియాలో. ఓకే, సో దాని నుంచి వైరింగ్ అంటే కేబుల్స్ అన్ని సెట్ చేసి దే విల్ యాక్చువల్లీ కనెక్ట్ టు దట్ పర్టికులర్ కంపెనీ.
సో ఆ విధమైన ఆ, అంటే కంపెనీ యొక్క డేటా సెంటర్ని మనం ఏమని పిలుస్తామంటే ఆన్ ప్రెమిసెస్ అంటారు. అంటే కంపెనీ యొక్క, అండ్ అఫ్ కోర్స్ ఆన్ ప్రెమిసెస్ కూడా మీరు కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్టే ఉండాలి, ఇంటర్నెట్ కాదు. ఓకే, ఎందుకు ఇంటర్నెట్ ఉండాలంటే చెప్తాను. ఇది సింపుల్గా కంపెనీ యొక్క నెట్వర్కే. ఓకే, కంపెనీ యొక్క డేటా సెంటర్ కదా, కంపెనీ నెట్వర్క్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. సో అందుకే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏముంటుందంటే విల్ బి హ్యావింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్స్ ఉండొచ్చు. ఓకే, పబ్లిక్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ ఉంటుంది, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ మూడు కంబైన్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ని మనం ఏమని పిలుచుకుంటామంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుచుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రైవేట్కి కానీ ఆన్ ప్రెమిసెస్ కానీ ఇంట్రానెట్ ఉండాలండి. అదే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వీ నీడ్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు యాక్చువల్లీ యూజ్ ద హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, వీ బోత్ నీడ్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ యాక్సెస్. రెండు యాక్సెస్లు కూడా మనకు ఉండాలి. ఈ విధంగా ఉంటేనే వీ కెన్ యాక్సెస్ దెమ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గైస్. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ చూపించేసి క్వశ్చన్స్ తీసుకుంటాను. సో లెట్స్ గో హెడ్ అండ్ సీ ద ఎగ్జాంపుల్స్. పబ్లిక్ ప్రైవేట్ అండ్ ఆన్ ప్రెమిసెస్కి ఏ విధంగా, అదే హైబ్రిడ్కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇక్కడ మీరు చూసారంటే అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వస్తాయి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి సర్వీసెస్ ఇచ్చేస్తాయి ఓవర్ ద ఇంటర్నెట్, అండ్ ఎవరైనా సరే ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోగలుగుతారు. ప్రైవేట్కి ఏమేమి వస్తాయంటే ఎగ్జాంపుల్ కింద వీ కెన్ థింక్ అబౌట్ విఎం వేరు, ఓకే, డెల్లో, ఒరాకిల్ క్లౌడ్ అండ్ సిస్కో, ఇవన్నీ కూడా ప్రైవేట్ కంప్యూటింగ్ కింద వస్తాయన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ ఏ ఇంట్రానెట్. అండ్ ఫైనల్గా హైబ్రిడ్ వచ్చేసరికి వీ కెన్ హ్యావ్ ఏ కాంబినేషన్స్ యాక్చువల్లీ. ఓకే, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ లైక్ అజూరు హెచ్పి, లేకపోతే అజూరు ఆన్ ప్రెమిసెస్, ఏడబ్ల్యూఎస్ హెచ్పి, ఏడబ్ల్యూఎస్ ఆన్ ప్రెమిసెస్ అట్లా. ఓకే, విల్ బి హ్యావింగ్ ఈ కాంబినేషన్స్. ఈ విధంగా కాంబినేషన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్, బట్ నాగ్ ఐ థింక్ యూ హ్యావ్ సమ్ క్వశ్చన్, యూ హ్యావ్ రేస్డ్ ఏ హ్యాండ్. సో యూ వాంటెడ్ టు టెల్ సంథింగ్ ఆర్ టాక్ అబౌట్ సంథింగ్? యా యా చందు గారు, సో ఇక్కడ వచ్చేసేసి మీరు ప్రైవేట్ క్లౌడ్ అంటున్నారు కదా. సో ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ప్రెమైజా లేకపోతే ఎలా అంటున్నారు? ప్రైవేట్ అంటే ఏంటంటే సేమ్ లైక్ అజూరే, వేరే కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఏ కంపెనీ అని ఉందనుకోండి, ఇప్పుడు మనం అజూర్ నుంచి తీసుకుంటున్నామంటే వాళ్ళు వెండర్స్ కదా, వెండర్స్ అవును. మీకు సర్వీసెస్ ఇస్తారు. ఇప్పుడు ప్రైవేట్ అంటే కూడా ప్రైవేట్ అన్నా సరే వెండర్సే, నాట్ ఆన్ ప్రిమిసెస్, అంటే మీ పర్టికులర్ సర్వీస్ కాదు. లైక్ ఎగ్జాంపుల్గా చూపించాను కదా, విఎం వేరు, డెల్, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు మీకు అనమాట. ప్రైవేట్ అంటే దెర్ ఇస్ నో ఇంటర్నెట్ యాక్సెస్, దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్ హియర్. బట్ కంపేర్ టు పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ వీ నీడ్ టు సెట్ ద నెట్వర్క్ ఫస్ట్ బిఫోర్ యాక్చువల్లీ గెటింగ్ ది సర్వీసెస్. బట్ ప్రైవేట్ వచ్చేసి అది ఆన్ ప్రెమైస్ మాత్రం అనుకోకూడదు. సో ఇట్ ఈస్ ఆల్సో క్లౌడ్ అంటున్నారు, అంతేనా మీరు అనేది? ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమంటారంటే ఇట్స్ ఎ కంపెనీ డేటా సెంటర్. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ అన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు, కంపెనీ టు కంపెనీ మారిపోవచ్చు. కొంతమంది ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ వాడతారు ఒకవేళ కంప్లీట్గా ప్రైవేట్ కావాలనుకుంటే. లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ బడ్జెట్, దెన్ కంపెనీయే పెట్టుకోవచ్చు కదా వాళ్ళ సర్వర్స్ అన్ని, కొంతమంది పెట్టుకుంటారు అనమాట. సో అందుకే. ఓకే. సో ఇందులో వచ్చేసి మీకు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు అనుకోండి ప్రైవేట్ క్లౌడ్లో. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ దట్ అప్లికేషన్ టువర్డ్స్ ద ఏమంటారు మన బయట ఇంటర్నెట్లో అనుకోండి. సో దెన్ దట్స్ గోయింగ్ టు బి పబ్లిక్ క్లౌడ్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్? ప్రైవేట్ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తే ప్రైవేట్ గానే ఉంటుంది, అది బయటికి ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయాలంటే ఫైర్ వాల్ అని ఉంటుంది, అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫైర్ వాల్ నుంచి మనం ఎక్స్పోజ్ చేస్తాం ఇంటర్నెట్కి. ఓకే. ఓకే. యా, రైట్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నెక్స్ట్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ప్రస్తుతానికి మార్కెట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఓకే, యూ కెన్ సీ ద కరెంట్ మార్కెట్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. మేజర్ పోర్షన్ యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ తీసుకుంటుందండి, టు బి ఫ్రాంక్. ఎందుకు ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్కి యాక్చువల్లీ కేమ్ అప్ ఫస్ట్. సో అజూర్ వాళ్ళు మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయ్యేసరికి ఏడబ్ల్యూఎస్ ఇస్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ మార్కెట్, అండ్ అఫ్ కోర్స్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో గుడ్ క్లౌడ్. ఐ డోంట్ సే ఇట్స్ అ బ్యాడ్ క్లౌడ్, ఇట్స్ గుడ్ క్లౌడ్. కాకపోతే ఏడబ్ల్యూఎస్లో
ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దానికి కాంపిటీషన్ ఎక్కువ. ఓకే, లైక్ జాబ్స్ మీద కానీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇండస్ట్రీ స్టాండ్ పాయింట్ ఆఫ్ లో చూసినా కానీ ఏడబ్ల్యూఎస్ ఈస్ 32%, రైట్ నౌ అజూర్ ఈస్ 22%, అండ్ సో అఫ్ కోర్స్ అజూర్ ఈజ్ యాక్చువల్లీ క్యాప్చరింగ్ లాట్ ఆఫ్ మార్కెట్ నౌ ఇట్ ఇస్. ఓకే, లాట్ ఆఫ్ మార్కెట్ అజూర్ కూడా క్యాప్చర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ జీసీపీ ముందు వచ్చినా కానీ జీసీపీ అంత క్లిక్ అవ్వలేదు. అజూర్ కంటే ముందే జీసీపీ వచ్చింది, బట్ స్టిల్ అజూర్ ఇస్ ద మా హోల్డ్ ద లాట్ ఆఫ్ మార్కెట్ బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అవన్నీ కూడా అజూర్ ఎక్కువ మార్కెట్ని హోల్డ్ చేసింది. యాక్చువల్గా మనకి క్లౌడ్ కంపెనీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1990s వచ్చింది. ఓకే, ఫ్రమ్ కంపెనీ కాల్ సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చింది. కాకపోతే అదేంటంటే సాస్ సర్వీసెస్ అనమాట. ఓకే, లైక్ రిపోర్ట్స్ అనాలిసిస్ గట్రా చేయడానికి ఎర్లియర్గా అంతా కూడా డేటా ఏమంటారు సర్వర్స్లో పెట్టుకుని దాని తర్వాత దాన్ని అనలైజ్ చేయడం జరిగేది అనమాట బిఫోర్ 1990s. బట్ ఈ ఏమంటారు సేల్స్ ఫోర్స్ తీసుకొచ్చి మీరు డేటా మాకు ఇచ్చేస్తే ఐ విల్ బి యాక్చువల్లీ ప్రొవైడింగ్ ది సర్వీసెస్ అని చెప్పేసి, అంటే రిపోర్ట్ జనరేట్ చేస్తామన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది కంపెనీస్ దగ్గరికి. సో దట్స్ వీ కెన్ ట్రీట్ లైక్ ఏ ఫస్ట్ ఏమంటారు క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఇట్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ 1990, అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బై ది సేల్స్ ఫోర్స్, అండ్ ఇట్స్ ఎ SaaS సర్వీస్ అంటారు. SaaS అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే కంప్లీట్గా వాళ్ళే చూసేవాళ్ళు, సర్వర్స్ యాక్సెస్ కానీ ఏ యాక్సెస్లు ఎండ్ యూజర్స్కి ఉండేది కాదనమాట. ఓకే, దట్స్ ద ఫస్ట్ క్లౌడ్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. బట్ ద కంప్లీట్ క్లౌడ్ కంప్యూటింగ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అనేది కంప్లీట్ క్లౌడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006. ఓకే, బట్ 2006తో వచ్చినప్పుడు ఒక స్టార్టింగ్ ఏదైనా సరే అలాగే ఉంటుంది కదా, లిమిటెడ్ సర్వీసెస్ తెచ్చారు. అంటే సర్వర్స్, అంటే విర్చువల్ మిషన్స్, ఇంకా సమ్ అదర్ కాన్సెప్ట్స్ వచ్చారు, లైక్ నెట్వర్కింగ్, సమ్ స్టోరేజ్ కాంపోనెంట్స్ అవన్నిటితో వచ్చారు. బట్ వచ్చినప్పుడు అంతా కూడా ఫుల్లీ పబ్లిక్ ఉండేది. ఓకే, దే డోంట్ హ్యావ్ ఏ కనెక్షన్స్ టు ప్రైవేట్. అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, బట్ దే హ్యావ్ రెక్టిఫైడ్ ఇన్ 4 years అండ్ దే హ్యావ్ క్యాప్చర్డ్ గుడ్ మార్కెట్ యాక్చువల్లీ. ఓకే, బట్ అజూర్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2010 ఫెబ్ ఫస్ట్ లో ఇంట్రడ్యూస్ అయింది అజూర్ ప్రపంచానికి 2010లో. బట్ అజూర్ కమ్ అప్ విత్ మార్కెట్ బెటర్ సెక్యూరిటీ అండ్ మోర్ సర్వీసెస్. స్టార్టింగ్ అజూర్ ఎక్కువ వచ్చిందంటే సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ ఎక్కువ తీసుకోవడం, అట్లాగే ఎక్కువ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేసింది మార్కెట్లోకి. బట్ యా, వీ దట్స్ వై అజూర్ యాక్చువల్లీ క్యాప్చర్డ్ గుడ్ మార్కెట్. యాక్చువల్లీ 22% మీరు తెచ్చండి అనుకుంటున్నారు, చాలా ఎక్కువ అండి 22% అంటే. ఓకే, బట్ యా, దట్ మచ్ మార్కెట్, అండ్ దీస్ ఆర్ ద మార్కెట్ details of the cloud computing in current. Okay, so now we understand the cloud computing and types of cloud computing and all, and we also know Azure is a public cloud computing. Now we be knowing it what exactly Azure is all about. మనం స్టార్టింగ్ నుంచి అజూర్ అని పిలుచుకుంటున్నాం. అజూర్ అంటే ఏమిటి? సింపుల్ అండి. అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్. అజూర్ అంటే ఏంటంటే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఒక పోర్టల్ టైప్ ఇది. ఓకే, విచ్ యూజెస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. అది ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీనే వాడుకుంటారు. ఓకేనా, అండ్ అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ హ్యాస్ మోర్ దాన్ 200 సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, 234 సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ డిజైన్ టు హెల్ప్ యూ బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్ టు యువర్ సాఫ్ట్వేర్. అంటే మీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది కదా, సాఫ్ట్వేర్కి కొత్త సొల్యూషన్ తీసుకురావచ్చు యూజింగ్ ది అజూర్. అప్పటి వరకు సర్వర్స్లో డిప్లాయ్ చేస్తున్నారు అనుకుందాం, అండ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ అండ్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ ఆల్, అండ్ యూ గాట్ ఏ న్యూ ప్యాస్ సర్వీస్ ఫ్రమ్ అజూర్. ఆ ప్యాస్ సర్వీస్లో డిప్లాయ్ చేస్తారు, ఈజీగా డిప్లాయ్ అయిపోతుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ అంతా కొంచెం కష్టమవుతుంది, లేకపోతే యూ డోంట్ హ్యావ్ ఈటీఎల్ సర్వీసెస్, ఈటీఎల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో యూ హ్యావ్ ఏ డేటా బ్రిక్స్, లేకపోతే యూ ఆర్ వాంటెడ్ టు డూ ద బిగ్ డేటా అనాలిసిస్ ఆఫ్ యువర్ డేటా, యూ కెన్ డూ ఇట్ యూజింగ్ ది అజూర్ సర్వీసెస్. అట్లాగే చాలా సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ఇవ్వగలుగుతుంది. ఆ సర్వీసెస్ యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే అనాలిసిస్ చేస్తాయి అనమాట. అనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి, అంటే ఆ పర్టికులర్ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్కి ఒక కొత్త సొల్యూషన్ తీసుకురావడానికి మనకి అజూర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరికి? ఎండ్ యూజర్స్కి. బట్ అగైన్ అజూర్ జస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎవరైతే అజూర్ ఇంజనీర్స్ ఉంటారో లైక్ అస్, వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. నౌ ఇక్కడ మనకి అజూర్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారన్నారు. అజూర్లో అజూర్ 200+ ప్రొడక్ట్స్ ఇస్తుందని చెప్పాను కదా, ఆ 200+ ప్రొడక్ట్స్ అన్నిటిని ఏమని పిలుచుకుంటామంటే సర్వీసెస్ అని పిలుచుకుంటాం. ఓకే, సో చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ స్టోరేజ్, సర్వర్స్ అని చెప్తున్నాను కదా, నెట్వర్క్, అవన్నీ కూడా. అండ్ వాటిలో కూడా సబ్ టైప్స్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, అండ్ యా, దట్స్ ఆల్ ఆన్ హై లెవెల్ అబౌట్ అజూర్.
నా అజూర్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఇక్కడ లిస్ట్ చేశాను గైస్. ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ ఎ వర్చువల్ మిషన్, ఇట్స్ ఐకాన్ యాక్చువల్లీ. ఇట్లా వర్చువల్ మిషన్స్ అంటాం, ఇది నెట్వర్క్, ఇదేమో స్టోరేజ్ అకౌంట్ అంటారు, ఇట్స్ యాప్ సర్వీస్, ఇట్స్ ఏ క్యూబర్నెటిస్ క్లస్టర్, అండ్ ఇట్ ఇస్ ఎస్క్యూఎల్, డేటా బ్రిక్స్, సారీ డేటా ఫ్యాక్టరీ, అండ్ ఇది డేటా బ్రిక్స్ అనమాట. ఇవి సమ్ ఆఫ్ దమ్, ఒక 8 మాత్రమే. ఇట్లాంటివి 234 ఉన్నాయి అజూర్లో. నౌ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్. ఓకే, అజూర్ ఎలా వర్క్ చేస్తుంది? బికాస్ అజూర్ మనకి సర్వీసెస్ ఇస్తున్నాయంటే అజూర్ ఇస్ నాట్ లైక్ ఎ మ్యాజిక్ కదా. అజూర్ ఆల్సో నీడ్ టు హ్యావ్ సంథింగ్. అజూర్ మనకు సర్వీసెస్ ఇస్తున్నాయంటే ఒక పర్టికులర్ సర్వీసెస్ అజూర్ దగ్గర ఉండాలి, అంటే మైక్రోసాఫ్ట్ దగ్గర ఉండాలి, అప్పుడే అవి మీకు ఇవ్వగలుగుతాయి. ఓకే, సింపుల్. అవి ఇక్కడ మీరు చూసారనుకోండి, అది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ మీరు చూస్తే వీ హ్యావ్ అ డిఫరెంట్ టెరిటరీ యూజర్స్. ఓకే, యునైటెడ్ స్టేట్ యూజర్స్ ఉన్నారు, ఇండియన్ యూజర్స్, అట్లాగే యూరప్ యూజర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి అయినా సరే యూజర్స్ ఉంటారు కదా. యూజర్స్ ఏం కావాలనుకుంటారంటే ఫైనల్గా ఒక సర్వర్ కావాలనేసి అనుకున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఏ యూజర్ అయినా సరే ఏం చేస్తారంటే ఈ విల్ బి రిక్వెస్టింగ్ దిస్ సర్వర్. సో ఎట్లాగా వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రాపర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, అండ్ ఈ షుడ్ బి హ్యావింగ్ ఏ పోర్టల్ యాక్సెస్. పోర్టల్ యాక్సెస్ అంటే పోర్టల్ అకౌంట్ ఉండాలి సింపుల్గా. సో ఈ పోర్టల్ అకౌంట్లోకి ఏం చేస్తారంటే ఏ యూజర్ అయినా పర్వాలేదు, హీ విల్ బి రిక్వెస్టింగ్ ది సర్వర్. ఆ సర్వర్ రిక్వెస్ట్ చేస్తాడు. సో వన్స్ హీ రిక్వెస్టెడ్ ద సర్వర్, ఈ అజూర్ ఏం చేస్తుందంటే అజూర్ యాక్చువల్లీ విల్ బి నీడ్ టు ప్రొవైడ్ ద సర్వర్ బ్యాక్ టు దెమ్ కదా. వీళ్ళకి సర్వర్ ఇవ్వాలి. ఈ సర్వర్ ఇవ్వాలంటే ఈ అజూర్ ఏం చేస్తుందంటే అజూర్ విల్ గో బ్యాక్ టు ద దేర్ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఈ అజూర్ యొక్క బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వీటిని మనం ఏమని పిలుస్తామంటే డేటా సెంటర్స్ అంటారు. ఓకే, డేటా సెంటర్ వేర్ ఎగ్జాక్ట్లీ ఆల్ డేటా ఆల్ ఎంటైర్ డేటా విల్ ప్రెసెంట్, అండ్ ఆఫ్ కోర్స్ సర్వర్స్ అవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. సో దీనికి హైరార్కీ ఉంది, రీజియన్స్ అని చెప్పేసి, జోన్స్, తర్వాత డేటా సెంటర్స్ అని ఉన్నాయి. ఓకే, ఇంకా ర్యాక్స్ ఉంటాయి, ఇట్లా చాలా హైరార్కీ ఉంది. తర్వాత మనం మాట్లాడుకుందాం, డోంట్ వరీ. సో ఇట్స్ బ్యాక్ అండ్ దెర్ ఇస్ ఏ ఏమంటారు డేటా సెంటర్ ఉంటుంది అనమాట. ఈ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం యూజర్స్ రిక్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ రిక్వెస్ట్ చేసిన సర్వర్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద సర్వర్ ఈజ్ అవైలబుల్, మోస్ట్లీ ఉంటుంది, చాలా బ్యాక్ అండ్ ఇన్ఫ్రా పెడతారు యాక్చువల్గా. ఈ సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్ ఉన్న వెంటనే ఏం చేస్తుందంటే ఎస్ సర్వర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి ఆ సర్వర్ని పోర్టల్లో క్రియేట్ చేసి ఈ యూజర్స్కి చూపిస్తుంది అనమాట. ఈ యూజర్స్ ఆ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు యూజింగ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేసుకుంటారు అనమాట. దట్స్ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. ఓకే, సో మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తుందంటే కొంచెం టైం పడుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక 1 minute 2 minutes తిరుగుతుంది. 1 minute 2 minutesలో మీకు ఆ పర్టికులర్ సర్వీస్ ఇస్తుంది. ఆ సర్వీసు ఆ టైంలో ఏం చేసుకున్నామంటే బ్యాక్ అండ్ డేటా సెంటర్ దగ్గరికి ఇలా సర్వీస్ తెచ్చుకుని ఆ సర్వీస్ రెడీ చేసి మీ పర్టికులర్ అకౌంట్కి అసైన్ చేస్తుంది. దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్, అండ్ దట్స్ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్ యాక్చువల్లీ. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ అజూర్ అండి. ఓకే, అజూర్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కమింగ్ సెషన్స్లో చూద్దాం. నో లెట్స్ గో అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెవాప్స్. ఓకే, అజూర్ ఈస్ అ డిఫరెంట్ టెక్నాలజీ, ఇట్స్ అ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అండ్ డెవాప్స్ వచ్చేసరికి ఇట్స్ మళ్ళీ డిఫరెంట్ టెక్నాలజీ. ఓకే, ఇది కూడా సేమ్ కాదు. డెవాప్స్ అంటే డెవాప్స్ మీన్స్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ రెండు కంబైన్ అయ్యి వచ్చేదే మనకి ఈ డెవాప్స్ అనమాట. సో దీన్ని మనం ఎలా డివైన్ చేయొచ్చు అంటే డెవ్ ప్లస్ ఆప్స్ కింద డివైడ్ చేయొచ్చు. డెవ్ అంటే డెవలప్మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. డెవ్ అంటే డెవలప్మెంట్ ఉంది, కోడ్ రాయాల్సి వస్తుందేమో అని చేసి భయపెడతారు. అలాగేమి ఉండదు. విల్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ థింగ్, బట్ వీ డోంట్ రైట్ ఎనీ కోడ్. ఓకే, కోడ్ రాయం, కాకపోతే కొన్ని సింటాక్స్ ఉన్న ఫైల్స్ అవి రాయాల్సి వస్తుంది. అది కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఓకే, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం రాయం. ఇప్పుడు వాటి గురించి ఒకసారి చూద్దాం. డెవలప్మెంట్ కదా, డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిఫర్స్ ఎ సెట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ డెడికేటెడ్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ డిజైనింగ్ ద అప్లికేషన్. అంటే అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి కానీ డిజైన్ చేయడానికి కానీ సాఫ్ట్వేర్ సైన్స్ యాక్టివిటీస్ అంటే కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ యూస్ చేసుకుంటేనే దాన్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అంటే ఎవరు ఉంటారు టీంలో? డెవలపర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్. రైట్ ద ఏ కోడ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సోర్స్ కోడ్ రాస్తారు అన్నమాట, కోడ్ రాస్తారు. ద కోడ్ హ్యాస్ అప్లికేషన్
వాట్ ఎవర్ ద బిజినెస్ ఈజ్ లుకింగ్ ఫర్. అంటే బిజినెస్ ఏది కావాలనుకుంటుంది, అంటే ఏ కైండ్ ఆఫ్ లాజిక్ కావాలనుకుంటుంది వాళ్ళు. ఈవెన్ ఈ కామర్స్లో కూడా చేయాలన్న ఏ కైండ్ ఆఫ్ లాజిక్ ఉండాలి, ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఏ డేటాబేసెస్ కనెక్ట్ అవ్వాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఓకే, అవన్నీ ఉంటాయి కదా. ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కంప్లీట్ లాజిక్ వాట్ ఎవర్ వీఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ విల్ బి అవైలబుల్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంటుంది. అండ్ డెవలపర్ వర్క్స్, డెవలపర్స్ ఇన్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ సోర్స్ రైట్ ద కోడ్. అంటే వీళ్ళందరినీ ఏమంటాం డెవలప్మెంట్లో, డెవలపర్స్ అంటారు. వీళ్ళందరూ రాసేదాన్ని కోడ్ అంటారు కదా. కోడ్ ఏమని పిలుచుకుంటామంటే ఆల్టర్నేటివ్గా సోర్స్ కోడ్ అంటారు. సోర్స్ కోడ్ అంటే దట్ ఈస్ ద సోర్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అని అర్థం. ఓకే, సోర్స్ కోడ్ రాస్తారు. దట్స్ అ డెవలపర్స్ యాక్టివిటీ అండ్ దట్స్ వాట్ డెవలప్మెంట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. తర్వాత ఆపరేషన్స్ అండి. ఆపరేషన్స్ ఏంటంటే వన్స్ ద డెవలపర్స్ డెవలప్డ్ దేర్ సోర్స్ కోడ్, వాళ్ళు ఆ సోర్స్ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత సోర్స్ కోడ్ అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద డెవలపర్స్, ఇట్ షుడ్ బి డిప్లాయిడ్. సో ఆ కోడ్ని ఏం చేయాలంటే డిప్లాయ్ చేయాలి. అంటే డిప్లాయ్ అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్రాసెస్తో ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ పర్టికులర్ సోర్స్ కోడ్ని కాపీ చేయాలంటే దేంట్లోకి కాపీ చేయాలి, టు ద సర్వర్స్లోకి కాపీ చేయాలి. ఈవెన్ ఎస్టర్డే ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను మీకు గుర్తుంటే. సో వాట్ హ్యాపెన్ వన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్స్, డెవలపర్స్ రాసిన తర్వాత కోడ్ని కాపీ చేస్తాం ఎక్కడికి, సర్వర్స్లో కాపీ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఆపరేషన్స్ టీమ్ వర్క్ ఏం చేస్తారంటే వన్స్ ద డెవలపర్స్ రిటర్న్ ద సోర్స్ కోడ్, దాన్ని బిల్డ్ చేసి ఏం చేస్తామంటే విల్ బి కాపీయింగ్ ద కోడ్ టు ద సర్వర్ అండ్ మేక్ షూర్ దట్ అప్లికేషన్ ఇస్ రెడీ ఫర్ ద క్లయింట్. అంటే మనకి ఆ కోడ్ని కాపీ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ మీ ఎండ్ యూజర్ వాడుకుంటారు అంతే. ఎండ్ యూజర్ ఎవరు, మీకు క్లయింట్ అనమాట, క్లయింట్ వాడుకుంటారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మీన్స్. అండ్ ఎర్లీ డెవాప్స్ వచ్చేసరికి, ఓకే, బిఫోర్ డెవాప్స్, మనకు ఇప్పుడు డెవాప్స్ వచ్చింది కానీ డెవాప్స్ కంటే ముందు ఆపరేషన్స్ టీమ్ యూజ్ టు డూ దిస్ యాక్టివిటీ. ఆపరేషన్స్ టీమ్ ఏం చేసేవారంటే ఈ యాక్టివిటీ చేసేవారు. ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆల్సో షుడ్ బి హ్యాండిల్డ్ బై ద ఆప్స్ టీమ్. అంటే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఆప్స్ టీమే హ్యాండిల్ చేసేవారు బిఫోర్ డెవాప్స్. నౌ బాగానే ఉంది కదా. So what's happening is now we see that developers is writing the code and operations different environments లో కాపీ చేస్తున్నారు కోడ్. ఇదంతా బాగానే ఉంది. వై డెవాప్స్ యాక్చువల్లీ కమ్ అప్, డెవాప్స్ ఎందుకు వచ్చిందని చూద్దాం. లెట్స్ సే యూ గాట్ యాప్ డౌన్, మీకు అప్లికేషన్ డౌన్ అయింది అనుకుందాం. ఓకే, సో వీ గాట్ సమ్ ఎర్రర్ ఫ్రమ్ ద అప్లికేషన్. నా అప్లికేషన్ డౌన్ అయిందంటే రెస్పాన్సిబుల్ ఎవరు, ఎయిదర్ డెవలపర్స్ ఆర్ ఆపరేషన్స్ ఇంజనీర్స్. సో డెవలపర్ ఏం చేస్తారంటే నో బాస్, ఐ టెస్టెడ్ మై కోడ్ ఇన్ లోకల్, ఇట్స్ కంప్లీట్లీ వర్కింగ్ ఫైన్, ది ఇష్యూ ఇస్ నాట్ విత్ మీ, ఇష్యూస్ విత్ ఆపరేషన్స్ సరిగ్గా కాపీ చేయలేదు, అందువల్లే మీకు ఇష్యూస్ వస్తున్నాయి, కాబట్టి ఇష్యూ అనేది నాది కాదని చెప్పి ఇట్ విల్ యాక్చువల్లీ బ్లేమ్ ద ఆపరేషన్స్ టీమ్. డెవలపర్స్ అది చేస్తూ ఉంటారు. ఆపరేషన్స్ ఏం చేస్తారంటే నో బాస్, వాట్ ఎవర్ ద కోడ్ యూ గివెన్ అదే మేము కాపీ చేస్తాము, కాబట్టి కావాలంటే ఏదో చూపిస్తారు, ఓకే దిస్ ఈజ్ వాట్ ది డేట్ చేంజ్ అండ్ అవన్నీ చేంజ్ చేసాం, నౌ ద ఇష్యూ ఇస్ నాట్ విత్ మీ, ఇష్యూ ఇస్ యువర్స్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఇప్పుడు చూసారంటే ఒక వాల్ ఆఫ్ ఇష్యూ. ఓకే, ఇష్యూ అనేది ఫిక్స్ అవ్వట్లేదు, అదే సింప్లీ బ్లేమింగ్ ఇట్. ఓకే, టేకింగ్ ఎ హెల్ లాట్ ఆఫ్ టైం కదా, రైట్. సో అందుకోసమే ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే మనకి డెవాప్స్ అనేది ఇవ్వచ్చాడు. సో డెవాప్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డెవాప్స్ హ్యాండిల్ చేస్తాడు. ఆపరేషన్స్ ఇన్ ప్లేస్లో డెవాప్స్ యాక్చువల్లీ విల్ బి దేర్ అండ్ హీ విల్ యాక్చువల్లీ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ ఇస్. డెవాప్స్ చెప్పగలుగుతున్నాం మనం. ఓకే, హౌ వి యాక్చువల్లీ డూ దట్ అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారంటే డెవాప్స్, హౌ డెవాప్స్ ఇంజనీర్ ఏబుల్ టు టెల్ ద ఇష్యూ. సో ఎర్లియర్ ఇష్యూ ఏంటో అన్నది చెప్పడం చాలా కష్టమయ్యేది, టైం పట్టేది. నౌ డెవాప్స్ వచ్చిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ వీఆర్ ఏబుల్ టు టెల్ ద ఇష్యూ, మనమే ఇష్యూ ఏంటో చెప్పేస్తాం. సో ఇది ఆపరేషన్స్ ఇష్యూ, లేకపోతే ఇది ఖచ్చితంగా ఆ, మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ యొక్క ఇష్యూ, కాబట్టి మీరే ఫిక్స్ చేయాలి ఈ పర్టికులర్ లైబ్రరీ. అది కూడా ఏ ఇష్యూ చెప్పగలుగుతారు, ఏదో లైబ్రరీ ఇష్యూ ఉంది, లేకపోతే ఈ బిల్డ్ దగ్గర ఇక్కడ ఇష్యూ ఉంది, ఓకే ఈ కోడ్ సరిగ్గా కాపీ అవ్వట్లేదు, ఇవన్నీ మనం చెప్పగలుగుతున్నాం. అవి ఎలా చెప్పగలుగుతున్నాం అన్నది ఇక్కడ చూస్తే కనుక డెవాప్స్ ఇంజనీర్స్ ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్. అంటే డెవలప్మెంట్కి అలాగే ఆపరేషన్స్కి మధ్యలోనే మనం ఉంటాం. ఓకే, అండ్ వీల్ వాళ్ళ బోత్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ టీమ్. ఓకే, ఆపరేషన్ యాక్టివిటీస్ అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ రెండింటిలో కూడా మనం ఇన్వాల్వ్ అవుతాం అనమాట. ఓకే, సో వీ నో ఆల్ ద యాక్టివిటీస్ ఆన్ ద అప్లికేషన్లో అన్ని యాక్టివిటీస్కి మనం ఇన్వాల్వ్ అవుతాం. దట్ ఈస్ ఫ్రమ్ ద బిజినెస్ ప్లానింగ్ టు రిలీజ్ ద అప్లికేషన్ టు ద క్లయింట్.
business planning నుంచి will be involving. So we know what exactly the requirement is all about, and the how the developers are written the code and what kind of programming they've used, and what kind of libraries they used అవన్నిటికి కూడా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ గ్రే ఏరియా టైప్ ఆఫ్ నాలెడ్జ్ అయినా ఉంటుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ అండ్ వీఆర్ ద వన్ హూ ఆటోమేట్ ద కంప్లీట్ వర్క్ ఫ్లో. ఆ కంప్లీట్ వర్క్ ఫ్లోని మనమే ఆటోమేట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డెవలపర్ సోర్స్ కోడ్ రాసి వదిలేస్తారండి. డెవలపర్ సోర్స్ కోడ్ రాసిన తర్వాత మనకు చెప్తారు, లైక్ ఇఫ్ ఇట్ నీడ్స్ టు బి డిప్లాయిడ్ ఇంటూ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలనుకుందాం. ఎగ్జాంపుల్గా క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు రైట్ ద డాకర్ ఫైల్ అనేది ఉంటుంది. డాకర్ ఫైల్ రాయాలి. ఆ డాకర్ ఫైల్ కి డెవలపర్స్ చెప్తారు, ఓకే దీస్ ఆర్ ఆల్ ద లైబ్రరీస్ వీ నీడ్ టు యూస్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద డిపెండెన్సీస్ నీడ్స్ టు బి ఆటోమేటికలీ ఇన్స్టాల్డ్. అట్లాగే ఈ విధంగా కాపీ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ సిఎండిఆర్ ఎంట్రీ పాయింట్ అంటారు, కమాండ్స్ అవి. ఓకే, ఈ కమాండ్స్ రన్ చేయాలి. కమాండ్స్ రన్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుందని చెప్తారు. సో వీ గాట్ ఎ కంప్లీట్ ఐడియా హౌ ఎగ్జాక్ట్లీ అప్లికేషన్ విల్ బి స్టార్టెడ్. అప్లికేషన్ ఎలా స్టార్ట్ అవుతుందని వీ గాట్ కంప్లీట్ ఐడియా అక్కడే వస్తుంది అనమాట, ఇఫ్ యూ సీ ద డాకర్ ఫైల్. అట్లాగే డాకర్ ఫైలే కాకుండా ఇంకా మనకి మనమే ఏం చేస్తామంటే కంప్లీట్గా ఆటోమేట్ చేస్తాం వర్క్ ఫ్లోని. మనం ఏమంటామంటే డెవాప్స్లో సిఏసిడి అని పిలుచుకుంటాము. వీ హ్యావ్ ఏ అజూర్ డెవాప్స్. అజూర్ డెవాప్స్ అనే టూల్ కూడా ఉంది, లేకపోతే ఇంకా చాలా అదర్ టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ అయితే ఆ టూల్ నుంచి మనం కంప్లీట్గా ఆటోమేట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సిఐసిడి చేస్తారు. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ విల్ బి హ్యాపెన్ అండ్ ఆఫ్ కోర్స్ దట్స్ ఎ ఫాస్టర్ పేస్ యాక్చువల్లీ టు డిప్లాయ్ ద అప్లికేషన్స్. వెరీ ఫాస్ట్గా డిప్లాయ్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా ఎవరు చేస్తారండి? డెవాప్స్ ఇంజనీర్సే. కాబట్టి వి నో ద కంప్లీట్ వర్క్ ఫ్లో, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసరికి లాగ్స్. మనకి చాలా లాగింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ యూ విల్ బి హ్యావింగ్ ఏ లాగింగ్ మెకానిజమ్స్ ఆఫ్ ద సర్వర్లో ఉన్న లాగింగ్ మెకానిజమ్స్తో పాటుగా మనకి అప్లికేషన్ లాగింగ్ ఉంటుంది. అవి కాకుండా ఇంకా మీకు ఏమున్నాయంటే సిఐసిడి చేస్తానని చెప్పాను కదా, పైప్ లైన్ రాస్తారు దాంట్లో. ఆ పైప్ లైన్లో కూడా లాగింగ్ ఉంటుంది అనమాట. ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అవన్నీ కూడా చూపించగలుగుతారు. ఓకే, అట్లాగే ఒకవేళ అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయిందని అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తానండి. మీకు ఫెయిల్ అయ్యి ఎక్కడ బిల్డ్లో ఫెయిల్ అయింది అనుకోండి, పైప్ లైన్ అంటారు. పైప్ లైన్ మనం రాసి అక్కడ డిప్లాయ్ చేసినప్పుడు అక్కడ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ సైడ్ ఇష్యూ, నాట్ ద డెవలప్మెంట్ సైడ్ ఇష్యూ. బట్ కోడ్ డిప్లాయ్ అయిపోయి కానీ లోపల ఏదో ప్రాబ్లం అవుతుందంటే అక్కడ లాగ్స్ చెక్ చేస్తే ఇఫ్ ఇట్స్ లైక్ సమ్ జేవిఎం ప్రాబ్లమో లేకపోతే ఇంకా ఏదైనా మెయిన్ ఇష్యూస్ అంటే కోడ్ సరిగ్గా లేదు, సమ్ ఫైల్ ఇస్ మిస్సింగ్, అవన్నీ ఉంటే కనుక అది డెవలప్మెంట్ ఇష్యూ. అది కూడా చెప్పేస్తాం, ఓకే ఇది ఈ ఫైల్ ఈజ్ మిస్సింగ్, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వెస్టింగ్. సో కెన్ యూ మేక్ ద చేంజ్ సోర్స్ కోడ్ అండ్ కొత్త రిలీజ్ వస్తుంది. ఆ కొత్త రిలీజ్ మళ్ళీ డిప్లాయ్ చేస్తాం, మీ అప్లికేషన్ ఫిక్స్ అవుతుందని మనం చెప్పగలుగుతాం అనమాట. సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, మిగిలిన వాటితో పోలిస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లికేషన్ కంటిన్యూస్గా అవైలబుల్గా ఉండడమే బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్. అప్లికేషన్ డౌన్ అయిందంటే బిజినెస్ అనేది ఖచ్చితంగా లాస్ అవుతారు. ఓకే, క్లయింట్స్. సో అప్లికేషన్ అవైలబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వీ యాక్చువల్లీ హెల్ప్ దమ్. అప్లికేషన్ ఇస్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్. అంటే అప్లికేషన్ కంటిన్యూస్గా రన్ అయ్యే విధంగా డెవాప్స్ టీమ్ హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి డెవాప్స్ అనేది చాలా పాపులర్ అయింది. ఓకే, దట్స్ ద హై లెవెల్ ఇన్ఫో. ఇక్కడ మీరు చూస్తే డెవాప్స్ లైఫ్ సైకిల్ ఒకసారి చెప్పి మనం ఫినిష్ చేద్దాం. డెవాప్స్ లైఫ్ సైకిల్లో మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఒకటి డెవ్ లైఫ్ సైకిల్, ఇంకొకటేమో ఆప్స్. ఫస్ట్ డెవ్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్ ఉంటుంది. ప్లానింగ్ స్టేజ్ లైక్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత విల్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేసి అంటారు, అవి ఉంటాయి. దాంట్లో ఏం జరుగుతుందంటే మనకి డెవలప్మెంట్ టీం ఉంటారు, లేకపోతే టెస్టింగ్ టీం ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఆల్టో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ బి దేర్. ఓకే, మనం ఏం చెప్తామంటే హౌ టు ఆటోమేట్ ఎంటైర్ ఫ్లోని ఎలా ఆటోమేట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ టూల్ యూస్ చేసుకోవాలి ఆటోమేట్ చేయడానికి. అలాగే లైక్ బ్యాక్ అండ్ క్లౌడ్ కూడా డెవాప్స్ టీమ్ మేము హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం యూస్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ప్లానింగ్ స్టేజ్లో మనం చెప్పాలి. ఎవరికి? ఎంటైర్ బిజినెస్కి. సో దట్ వీ విల్ బి స్టిక్కింగ్ టు దట్. అండ్ యా, తక్కువ అమౌంట్లోనే ప్రాపర్గా డిప్లాయ్ అయ్యేలాగా మనం బ్యాక్ అండ్ రిసోర్సెస్ ఇన్ఫ్రా అంతా చెప్తూ ఉంటాం. అది ఎలా డిప్లాయ్ చేయాలన్నది హై లెవెల్లో చెప్తారు. బట్ ఇట్స్ అ ప్లానింగ్ స్టేజ్. సో వన్స్ ద ప్లానింగ్ స్టేజ్ ఈజ్ ఓవర్, ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ కోడ్ స్టేజ్ అనమాట. కోడ్ స్టేజ్లో డెవలపర్స్ వాళ్ళ ఓన్ సోర్స్ కోడ్ రాస్తే మనం ఏం రాస్తామంటే మనకు కూడా కొంత కోడ్ ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్, బట్ ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ డోకర్. ఎగ్జాంపుల్గా మీకు కింద చెప్పినట్టు డోకర్ ఫైలు,
లేకపోతే క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు వాటిని కానీ, లేకపోతే పైప్ లైన్, ఒకవేళ మనం సిఐసిడి పైప్ లైన్ రాస్తే కనుక పైప్ లైన్ యామెల్ ఉంటుంది, యామెల్ సింటాక్స్ ఉన్న ఫైలు అవి ఉంటాయి, అవి రాయాల్సి వస్తుంది. ఓకే, దట్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ ఇట్. ఓకే, అండ్ దెన్ బిల్డ్ అనమాట. బిల్డ్ కంప్లీట్గా డెవాప్స్ ఇంజనీర్సే చేయాలి. విల్ బి బిల్డింగ్ ఇట్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ బిల్డ్ టూల్స్ ఉంటాయి. ఓకే, వాటితో బిల్డ్ చేస్తారు. తర్వాత టెస్టింగ్ ఉంటుందండి. టెస్టింగ్ యాక్చువల్గా టెస్ట్ ఇంజనీర్స్ చేస్తారు, కానీ వాళ్ళు చేసేది ఏంటంటే డైనమిక్ టెస్టింగ్. మనం డెవాప్స్ ఇంజనీర్స్ మనం కూడా కొన్ని టెస్టింగ్స్ చేస్తాం. మనం ఏం చేసేది ఏంటంటారంటే స్టాటిక్ టెస్టింగ్. ఓకే, స్టాటిక్ టెస్ట్ అనాలిసిస్, ఈవెన్ స్టాటిక్ టెస్టింగ్ అనాలిసిస్ని మనం ఆటోమేట్ కూడా చేస్తూ ఉంటాం. స్టాటిక్ టెస్ట్ ఎగ్జాంపుల్కి ఏంటంటే సోనార్ క్యూబ్ అని ఉంటుంది, సోనార్ క్యూబ్ లాంటివి చేస్తూ ఉంటాం. ఓకే, సోనార్ క్యూబ్, వెరాకోడ్ ఇటువంటివి ఉంటాయి. దెన్ ఇక్కడ అంతా డెవలప్మెంట్ అయిన తర్వాత ఆపరేషన్ సైడ్కి వచ్చేసరికి ఫస్ట్ రిలీజ్ అంటారు. సో రిలీజ్ అంటే ఏంటంటే, రిలీజ్ ఇస్ నథింగ్ బట్ ఎ స్పెసిఫిక్ వెర్షన్. ఓకే, మనకి అప్లికేషను డెవలప్మెంట్ కోడ్ రాసి యాక్చువల్గా కమిట్ అంటారు, కమిట్ చేసి పుష్ చేస్తారు. పుష్ అంటే సెంట్రల్ రిపాజిటరీలో ఇది ఫైనల్ అయింది, కోడ్ నాకు ప్రాపర్గానే ఉందని చెప్తారు అనమాట. ఆ కోడ్ని మనం ఒక వెర్షన్ అనుకోవచ్చు కదా. ఓకే, లైక్ డిఫరెంట్ వెర్షన్స్ విల్ కమ్ అప్ నో. సో ఈ కోడ్ ఎలాగైతే మనం రెడీ చేస్తారో దాన్ని ఫస్ట్ రిలీజ్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, సో లైక్ అలా రిలీజ్ 1, రిలీజ్ 2, రిలీజ్ 3 అవన్నీ రిలీజ్ వస్తూ ఉంటాయి. ఆ రిలీజెస్ అన్ని కూడా మేనేజ్ చేయాల్సింది ఆపరేషన్స్ టీమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజ్ యాక్చువల్లీ కంటైన్స్ అ స్పెసిఫిక్ వెర్షన్. ఓకేనా, దెన్ ఆ రిలీజ్ని మనం ఏం చేస్తామంటే డిప్లాయ్ చేస్తాము. డిప్లాయ్ అంటే ఏంటంటే టార్గెట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సర్వర్స్, లేకపోతే ప్యాస్ సర్వీసెస్, ఆర్ క్యూబర్నెటిస్ క్లస్టర్, ఆర్ డోకర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎక్కడ ఫైనల్గా ఈ కోడ్ని కాపీ చేయాలో అక్కడికి కాపీ చేస్తారు. దాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. సో డిప్లాయ్మెంట్ అయిన తర్వాత సరిపోతుందంటే వీ నీడ్ టు మేక్ షూర్ కంప్లీట్ ఆపరేషన్స్ చేయాలి. ఓకే, తర్వాత ఆపరేషన్స్ మానిటరింగ్ కూడా సేమ్ అదే వస్తుంది. ఆపరేషన్స్ చేస్తూ ఆపరేషన్స్ని కంటిన్యూస్గా మనం సిస్టమ్స్ దగ్గర కూర్చొని మానిటర్ చేయలేం కాబట్టి విల్ బి హ్యావింగ్ సమ్ మానిటరింగ్ టూల్స్, అండ్ మానిటరింగ్ టూల్స్లో వీ నీడ్ టు మానిటర్ దమ్. ఓకే, అలర్ట్స్ అవి క్రియేట్ చేస్తాం. ఓకే, విల్ టెల్ యూ హౌ కెన్ వీ క్రియేట్ దట్. అజూర్ మానిటర్ ఏమన్నీ ఉంటాయి చూపిస్తాను తర్వాత. ఓకే, అప్కమింగ్ స్టేజ్లో చూద్దాం. సో దట్స్ హౌ ద మానిటరింగ్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్స్, అండ్ ఇవన్నీ కూడా వీల్ డూ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మన ప్లానింగ్ స్టేజ్ కాడి నుంచి ఇక్కడ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత కూడా ఈవెన్ ఆపరేషన్స్ లో కూడా డెవాప్స్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి డెవాప్స్ అనేది వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అయింది. ఓకే, దట్స్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ డెవాప్స్ అండి. నా అజూర్ డెవాప్స్ అంటే ఏంటో చూసి ఫినిష్ చేస్తాము. సింపుల్. అజూర్ డెవాప్స్ అంటే ఇప్పుడు మనం అజూర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అట్లాగే డెవాప్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుంటున్నాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది అజూర్ అండి, అజూర్ డెవాప్స్ అండి సింపుల్. ఓకే, సో మనకి అజూర్లో ఏం జరుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హ్యాండిల్ చేస్తారు. అంటే సర్వర్స్ కానీ లేకపోతే ఏదైతే అది ప్యాస్ ఆర్ ఐయాస్, ఈ డిఫరెన్సెస్ ఏంటో అది మనం మండే చూద్దాం. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, బట్ అవన్నీ సర్వీసెస్ క్రియేట్ అయితే ఉంటాయి. అంటే బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి అవైలబుల్ ఆన్ క్లౌడ్. అండ్ మనం డెవాప్స్ అనే టూల్ నుంచి, అంటే డెవాప్స్ నుంచి విల్ బి యాక్చువల్లీ డిప్లాయింగ్ వాట్ ఎవర్ ద డెవలపర్స్ ఆర్ రిటర్న్. అంటే డెవలపర్స్ రాసిన సోర్స్ కోడ్ని డిప్లాయ్ చేస్తాం. ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? అగైన్ ది సర్వర్స్లోకే డిప్లాయ్ చేస్తారు. దట్స్ ద కంప్లీట్ అజూర్ డెవాప్స్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే అజూర్ డెవాప్స్ అనే స్పెసిఫిక్ టూల్ కూడా ఉంది. యాక్చువల్ అజూర్ ఒకటి, డెవాప్స్ ఒకటి, రెండు వేరు. అట్లాగే అజూర్ డెవాప్స్ అనే ఒక టూల్ ఉందన్నమాట. ఇప్పుడు మనం సిఏసిడి అని చెప్పాను కదా, సిఏసిడి అజూర్ డెవాప్స్ అనే టూల్ నుంచే చేస్తాం అనమాట. ఓకే, సో అజూర్ డెవాప్స్ అనే టూల్లో మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అదేంటంటే అజూర్ బోర్డ్స్ అంటారు, రిపోసు, టెస్ట్ ప్లేన్స్, పైప్ లైన్స్ అండ్ ఆర్టిఫాక్టరీ. ఓకే, సో డోంట్ వరీ, ప్రతి దాని గురించి డెప్త్గా మనం మాట్లాడుకుందాం. ఇన్ సింపుల్గా చెప్పాలంటే అజూర్ డెవాప్స్ అనే టూల్ 5 సెట్ ఆఫ్ సర్వీసెస్కి సరిపోతుంది. ఈ అజూర్ బోర్డ్ అంటారు, ఎవరైనా రియల్ టైంలో వర్క్ చేస్తుంటే కనుక అజూర్ బోర్డ్ ఈజ్ ఈక్వల్ టు జీరా. జీరా అనే ఒక టూల్ ఉంది, జీరాకి ఈక్వలెంట్ సర్వీస్ ఇది. అజూర్ రిపోస్ అంటే ఇట్స్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ గిట్కి ఈక్వలెంట్ సర్వీస్ ఇది. సో సెలీనియంకి ఈక్వలెంట్ సర్వీసు ఈ టెస్ట్ ప్లేన్. అలాగే ఎవరైనా జెన్కిన్స్ లేకపోతే గిట్లాబ్ అవి చూస్తే కనుక అవి కూడా సిఐసిడి పైప్ లైన్, దానికి ఈక్వలెంట్ సర్వీస్ ఇది అజూర్ పైప్ లైన్స్ అంటారు. అండ్ ఫైనల్లీ ఆర్టిఫాక్టరీ ఇది ఈక్వలెంట్ సర్వీసెస్ నెక్సస్, జేఫ్రాగ్ ఇలా ఉంటాయి, దానికి ఈక్వలెంట్ సర్వీస్ ఇది. అంటే ఈ ఒక్క అజూర్ డెవాప్స్ నేర్చుకుంటే 5 సర్వీసెస్ మీకు క్లియర్గా వచ్చేసినట్టే. ఓకే, బట్ ఎక్కువగా ఈ అజూర్ డెవాప్స్ని అజూర్ పైప్ లైన్స్ కోసం వాడతారు, అండ్ రిపోస్ కోసం వాడతారు, ఆర్టిఫాక్ట్స్ కోసం వాడతారు. మూడిట్ల మీద ఎక్కువ ఉంటుంది ఫోకస్. ఇది కూడా మనం ఎలా చేయాలి, ఏ విధంగా మీరు వర్క్ ఐటమ్స్ అవి క్రియేట్ చేయాలని కూడా మీకు డెప్త్గా మనకి డెమోస్లో చెప్పుకుంటాం.
ఓకే. సో ఇది సో సెలీనియం అంత అజూర్ ఇంపార్టెంట్ బోర్డ్ ఇస్ ఉంటుంది. నథింగ్ బట్ మన ఇది స్ప్రింట్స్ అండి ఇవి. అజూర్ బోర్డ్స్ అంటే స్ప్రింట్స్ అంటున్నారా? ఆ, స్ప్రింట్సే కాదు, అజూర్ బోర్డ్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ అవన్నీ కూడా, స్ప్రింట్ కూడా ఉంది, స్ప్రింట్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది. ఐ మీన్ నథింగ్ బట్ ఇప్పుడు మన టిఎఫ్ఎస్ కానీ లేకపోతే ఓకే, అంటే మొత్తం మన వర్క్ అంతా ఇది స్ప్రింట్స్, ఎపిక్స్ ఇవన్నీ ఇందులోనే పెడతారా? యా, దాంట్లో ఉంటాయి. ఓకే. స్ప్రింట్ ఈజ్ వన్ స్మాల్ కాన్సెప్ట్ ఎంటైర్ బోర్డ్స్ లో. ఓకే. దట్స్ ఆల్ ద కంప్లీట్ డెమో అండి. సెకండ్ డెమో ఇప్పుడుతో కంప్లీట్ అయిపోయింది. సో ఓవర్ టు యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ డెమోలో అడగొచ్చు. వన్ బై వన్ హ్యాండ్ రైజ్ చేసి ప్లీజ్ ఆస్క్ యూ క్వశ్చన్స్. దానికి నేను ఆన్సర్స్. హలో చంద్రశేఖర్ గారు, మనకు హాయ్ రమేష్. క్లస్టర్ ఇక్కడ పూర్తిగా అంటే క్లస్టర్ మనకి ఒక టాపిక్ వస్తుందా, లేకుంటే క్లస్టర్ మనకు ఉండదా దీంట్లో మీరు చెప్పే కంటెంట్ లో? క్లస్టర్ అంటే దేంట్లో అంటున్నారు మీరు? క్రౌడ్ లో అడుగుతున్నారు కదా. క్లౌడ్ లో అవును, యా, Azure లోనే క్లస్టర్స్. క్లస్టర్ చెప్పారు. యా, క్యూబర్నెటిస్ క్లస్టర్ మనం చెప్పుకుంటున్నామండి. క్యూబెడ్ క్లస్టర్ అంటే క్లస్టర్స్ లో కూడా మన సర్వీస్ డిప్లాయ్ చేస్తాం కదా, అదే కదా? క్లస్టర్స్ లో డిఫరెంట్. సర్వర్స్ డిప్లాయ్ చేయరు, క్లస్టర్స్ లో మనకి అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ యా, క్లస్టర్స్ లో సర్వర్స్ కూడా ఉంటాయి. దట్స్ ద బ్యాక్ అండ్ ఇన్ఫ్రా కదా. యా, దట్ ఈస్ ఆల్సో విల్ బి దేర్. అది నేను ఓకే. అంటే క్లస్టర్స్ లో మనము సర్వీస్ డిప్లాయ్ చేసి తర్వాత అప్లికేషన్స్ లేదు, డిప్లాయ్ చేసుకుంటాం. సర్వర్స్ తో పాటుగా క్లస్టర్ వస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. సో క్లస్టర్ వచ్చిందంటే దాంట్లో ఆల్రెడీ సర్వర్స్ ఉన్నాయని అర్థం. అదే అంటే సర్వీస్ ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ బేస్ చేసుకొని అది చెప్తారా, లేకుంటే క్లస్టర్ ఎలా చెప్తారండి? అంటే మీరు చెప్పే కోర్స్ కంటెంట్ లో క్లస్టర్ డిఫరెంట్ గా ఒక పార్ట్ చెప్తారా, లేకపోతే ఎలా? మీరు ఏ క్లస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నేను యాక్చువల్ గా VMware లో క్లస్టర్స్ ఉంటాయి కదా, నాకు అది అజూర్ లో కాదు, క్లస్టర్ అయినా ఓకే. అది కాదు. అజూర్. Azure క్లస్టర్, అది క్లస్టర్ కింద ఫామ్ అయ్యి వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ కమాండ్స్ టు క్రియేట్ ద క్లస్టర్. అది కంప్లీట్ గా మనం మెయింటైన్ చేస్తాము. ఓకే, దాంట్లో సర్వర్స్ ఉంటాయి. ఓకే, బట్ వీ డోంట్ యాక్చువల్లీ ఫార్మ్ ఏ న్యూ క్లస్టర్, ఎందుకంటే అది అవసరం కూడా లేదు అలా చేయడానికి. అది ఎవరు వాడరు. ఓకే, VMware లో వాడతారు తప్ప క్లౌడ్ లో ఉండదు అట్లా. సో వీ హ్యావ్, ఐ మీన్ సింపుల్ గా చెప్పాలంటే క్లస్టర్ ఈస్ సంథింగ్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ సర్వర్స్, దట్స్ ఆల్. క్లస్ సో డాకర్ నో చేయొచ్చు, కాంబినేషన్ సర్వీస్. లేకపోతే వీ కెన్ యాక్చువల్లీ ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ లో. ఎప్పుడైనా సరే మీకు అన్ని సర్వర్స్, మాస్టర్ నోడ్ కాంబినేషన్స్ తో సర్వర్స్ ఉంటే అదే క్లస్టర్. ఓకే. అండ్ యా, అది హౌ వి యాక్చువల్లీ యూజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి పర్టికులర్ అప్లికేషన్ కి అండ్ క్లౌడ్ కి. విల్ టెల్ యూ అబౌట్ అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్, దట్స్ ఎ క్లస్టర్. అజూర్ ఇప్పుడు చంద్ర, అజూర్ లో రిసోర్సెస్ ఇవి ఉంటాయి కదండి. అంటే నేను లాంగ్ బ్యాక్ వర్క్ చేశాను, అంటే స్టోరేజ్ రిలేటెడ్ పార్ట్ నేను వర్క్ చేశాను. ఆ, ఓకే. అవి రిసోర్స్ పూల్ ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి కదా, అవి కూడా కవర్ అవుతాయి దీంట్లో. అన్ని కవర్ అవుతాయి. సర్వీసెస్ అంటే ని ఇప్పుడు రీసోర్స్ కూడా మనం పిలుచుకుంటాం. AWS లో కానీ EC2 ఇన్స్టెన్స్ బిల్డ్ చేయటం, అంటే క్రియేట్ చేయటము, దాని మ్మ్. బ్యాక్ అండ్ EBS కానీ EFS వాల్యూమ్స్ కానీ మ్మ్. క్రియేట్ చేసి అసైన్ చేయటం. అలాగే ఇందులో ఆ, మీరు మీరు ఇప్పుడు ఈ కోర్స్ కంటెంట్ లో రిసోర్స్ క్రియేట్ చేయటం, దానికి బ్యాక్ అండ్ బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేసి అసైన్ చేయటం, ఆ టాపిక్లు కూడా కవర్ అవుతాయా? మ్మ్. అవుతాయండి. దట్స్ ఎ అవుతాయి. స్మాల్ కాన్సెప్ట్ సొల్యూషన్ అండ్ ఎంటైర్ ఆర్కిటెక్ట్ క్లౌడ్. అంటేనే అదే కదండి నరేష్ గారు. ఓకే. నేను బేసిక్గా నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది స్టోరేజ్ సైడ్, ఎస్పెషల్లీ ఆన్ ప్రైమ్, EMC, నెట్యాప్ అండ్ HP, డిఫరెంట్ వెండర్స్ స్టోరేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. AWS సైడ్ అంటే ఇన్ డెప్త్ గా చేయలేదు, ఓన్లీ హ్యాండ్స్ ఆన్ లైక్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం, EBS ఇవి క్రియేట్ చేసాము, బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు AWS అదే సైడ్. నరేష్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఇప్పుడు EC2 నేర్చుకోవడం అంటే ఏంటి? ఓన్లీ ఏదో EC2 4 స్టెప్పులు ఉంటాయి, నెక్స్ట్ 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 కొట్టి లాంచ్ అని కొట్టేయడం కాదు కదా. దాంట్లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటాం, వాల్యూమ్స్ మనకి ఏ విధంగా కావాలో చూస్ చేసుకుంటాం. అవును, ఓకే. తర్వాత దట్స్ కరెక్ట్. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి, కీస్ ఎలా కావాలి అన్ని మనం చూస్ చేసుకుని, ఇమేజెస్ ఎలా కావాలి అవునవును. అన్ని చూస్ అవును చేసుకుని ఆ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటాం. అవన్నీ అవును కలుపుకుంటే EC2 టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఏ అవును విధంగా డిసైడ్ చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి అవును ఆస్పెక్ట్స్ అక్కడ. అవునా? అవును, దట్స్ కరెక్ట్. సో అంతే, అవన్నీ కలిసి ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడికి అవన్నీ తెలియాలి కదా.
అది నేను మీరు అనేది డెవలపర్ Azure లో అనుకోండి అన్న అవన్నీ అవసరం కవర్. లేదు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవన్నీ చెప్తారు, తెలుసుకో మీకు చెబుతాం మేము. అందులో మీరు మీకు ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ. ఓకే. Any other questions, guys? Anyone? హాయ్ చంద్ర గారు, సంతోష్ గారు. Yes, Santosh. చెప్పండి. సార్ లాస్ట్ లో మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు చెప్తారు సార్ టోటల్? ఫైవ్ ప్రాజెక్ట్స్ అండి. 5 ప్రాజెక్ట్స్. ఓకే ఓకే. ఇందులోని మనకి అంటే ఎజ్యూర్ డేటా ఇంజనీర్ రోల్ కూడా కవర్ అవ్వదు కదా సార్? అంటే ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అయితే నేను వినలేదు టాపిక్స్ లో. సో డేటా ఇంజనీర్ అంటే ఏంటంటే అండి, మనము జస్ట్ బేసిక్స్ చెప్తాం అంతే. ఓకే, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆన్ స్క్రిప్టింగ్ అవన్నీ చెప్పము. సో అది మళ్ళీ చాలా టైం పడుతుంది. నాకు తెలిసి ఓకే నేను ఓకే. చెప్పడానికి మెయిన్ వచ్చేసి సార్ ఈ కోర్స్ కంటెంట్ అంతా రిలేటెడ్ టు ఎజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ కి ది బెస్ట్ కదా సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ కోర్స్? అజూర్ అడ్మిన్, అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఓకే, ఆపరేషన్స్ గాయ్, లేకపోతే అజూర్ డెవాప్స్, ఇవన్నిటికి సరిపోతాయి. ఓకే సార్. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ కోర్స్ నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ చేశాక ఇప్పుడు మా ప్రొఫైల్ అనేది పెట్టిన తర్వాత 3 to 4 years పర్సన్ కి ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీయే కదా సార్? మీరు ప్రాక్టీస్ చేసుకుంటే డైలీ నేను చెప్పింది సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అదే సార్, అదే. ఓకే 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 సార్. చంద్రశేఖర్ గారు, ఇంకో స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు అజూర్ పోర్టల్లో మనం పోర్ట్స్ కూడా ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? సెపరేట్ సంథింగ్ ఇప్పుడు సర్వీస్ మనకు ఉంది, డిఎన్ఎస్ దాంట్లో ఓపెన్ చేయొచ్చు. ఉంది, అది Yes. చేయొచ్చు, ఆప్షన్ అయితే ఉంది మనకు. అంటే దీనికి సపరేట్ గా మనకు సెక్యూరిటీ టీమ్ తో అవసరం లేకోకుండా మన అజూర్ నుంచే పోర్ట్ ఓపెన్ చేయొచ్చు. మీరు కంపెనీ సైడ్ ఆప్షన్ ఆలోచిస్తే కనుక, లెట్ మీ టెల్ యూ, కంపెనీ సైడ్ ఆలోచిస్తే కంపెనీలో ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్ లో కూడా ఓపెన్ చేయాలి, అలాగే అజూర్ లో ఓపెన్ చేయాలి, 2 చోట్ల ఓపెన్ చేయాలి. మీరు అజూర్ లో ఓకే ఓపెన్ ఓకే, టూ చేసేసి సైడ్ పని ఓపెన్ చేయలేదు. చేయాలా? ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్. టూ సైడ్ ఓపెన్ చేయాలంటే ఫైర్ వాల్ టీమ్ ఓపెన్ చేయాలి, ప్లస్ మన అజూర్ లో ఓపెన్ చేయాలి. రైట్. ఓకే ఓకే, గాట్ ఇట్. హాయ్ అండి, మురళి. చెప్పండి. అజూర్ అడ్మిన్ అన్నారు కాబట్టి తప్పకుండా ఈ సెటప్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. డేటాబేస్ సెటప్స్, డేటా సెటప్స్ ఎలా సెటప్ చేయాలి అనేది చెప్తారా దీంట్లో అజూర్ అడ్మిన్ లో? అజూర్ అడ్మిన్ లో డేటాబేస్ సెటప్ చేయడం ఏముంటుందండి, లైక్ అంటే ఇప్పుడు రిసోర్సెస్ ఎలా సపోజ్ క్రియేట్ చేయాలి, మైగ్రేషన్, ఎలా మేనేజ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు సపోజ్ మైగ్రేషన్ కూడా ఉంది. సీక్వల్ సర్వర్ నుంచి సెటప్ అజూర్ అడ్మిన్ కి మూవ్ కావాలి, అజూర్ కి మూవ్ కావాలి, అప్పుడు ఆ సెటప్స్ ఎలా చేస్తారు, ఇలాంటివి కూడా కవర్ అవుతుంది. మైగ్రేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది, డేటా ఫ్యాక్టరీ ద్వారా చేయొచ్చు, ఒక పర్టికులర్ సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్ కి. చేయొచ్చు, బట్ నేను అనేది అదే, ఇది అడ్మిన్ లో కవర్ చూపిస్తాను, అవుతుంది. డెమో ఉంది. ఎట్లా డెమో కనెక్టివిటీ ఏది ఉంటుంది, అవైలబుల్. సీక్వల్ సర్వర్ అనేది చూపిస్తారా దీంట్లో? అంటే సీక్వెల్ సర్వర్ నుంచి మైగ్రేషన్ అంటున్నారా మీరు? ఇప్పుడు సపోజ్ సీక్వల్ సర్వర్ నుంచి డేటా ఉంది, డేటాబేసెస్ ఉన్నాయి, దాన్ని అజూర్ లోకి మూవ్ చేస్తున్నాము. అది ఈటీఎల్ ఇంజనీర్ కదండి, అది అజూర్ డెవాప్స్ కదా. అంటే మనకి అజూర్, అదే సారీ, అజూర్ అడ్మిన్ సైడ్ ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఎట్లా క్రియేట్ చేయాలి సర్వీసెస్, అది ఏ కనెక్షన్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఒకవేళ మీరు మైగ్రేషన్ చేస్తే ఎట్లా మైగ్రేట్ చేయాలి, అదంతా చెప్తాము. బట్ మీరు మీ కంపెనీలో మీ సర్వర్ ఉంది, దాని నుంచి ఇక్కడ మైగ్రేట్ చేయడానికంటే దట్ మీకు అలా ఇప్పుడు అని ఇది కాదు, తెలిస్తే ఇప్పుడు మనం చేసేసేయచ్చు. సీక్వల్ సర్వర్స్ అజూర్ నాకు ఐడియా లేదు. అజూర్ పోర్టల్లో మనం డేటాబేసెస్ క్రియేట్ చేస్తామా, లేకపోతే సీక్వల్ సర్వర్ లో ఎస్, అజూర్ ఇన్స్టాల్ చేసి మనం ఎట్లా మైగ్రేట్ చేస్తాం నాకు ఐడియా లేదు, కానీ జస్ట్ అడుగుతున్నాడు, జస్ట్ డేటాబేసెస్ ఎలా సెటప్ చేస్తారు మైగ్రేషన్స్ ఇన్ అజూర్ లో అని. ఎలా డేటాబేస్ డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. మేబీ మురళి అడిగేది ఆన్ ప్రైమ్ నుంచి అజూర్ కి డేటా మైగ్రేషన్ ఎలాగా సెటప్ చేస్తారు ఫర్ ఆర్కిల్ డేటాబేస్ సర్వర్స్ మేబీ అదే Exactly, అదే exactly, sir. ఈటీఎల్ అండి, అదే ఈటీఎల్. దానికి మనం డేటా ఫ్యాక్టరీ అనే సర్వీస్ ఉంది, డేటా ఫ్యాక్టరీ నుంచి చేయొచ్చు. ఓకే. అది అజూర్ అడ్మిన్ కింద కాదు, అది ఈటీఎల్ కదా మైగ్రేషన్. బట్ టు సీ, ఓకే. ఇప్పుడు నేను స్టోరేజ్ సైడ్ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను. ఇప్పుడు నెటాప్ ఆన్ ప్రైమ్ లో ఉందండి, ఒక ఐడియా ఉంటే నెటాప్ ఆన్ ప్రైమ్ నుంచి ఎజూర్ ఈఎఫ్ఎస్ ఎజూర్ క్లౌడ్ స్టోరేజ్ కి మూవ్ చేయాలనుకుంటున్నాము. ఆ కాన్సెప్ట్లు ఏమన్నా కవర్ అవుతాయండి దీంట్లో?
లేదండి, మైగ్రేషన్ మనకు ఆన్ ప్రెమిసెస్ సర్వర్సే ఉండవు కదా. అంటే మీరు ఎట్లా మైగ్రేట్ చేయాలో చెప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే యూ హ్యావ్ అ డేటా, అండ్ డేటా హౌ డూ యూ మైగ్రేట్ ఫ్రమ్ వన్ సర్వీస్, అజూర్ సర్వీస్ నుంచి అజూర్ సర్వీస్ మైగ్రేషన్ ఉంది మనకి. ఓకే, దాన్ని ఈటీఎల్ ద్వారా చేయొచ్చు. ఓకే, అండ్ లేదనుకుంటారు అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ కనెక్టివిటీ, నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తే లైక్ సర్వర్ నుంచి మనం వీ కెన్ యాక్చువల్లీ పుష్ ఇట్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కోడ్ ఉందనుకుందాం, లైక్ ఒక డేటా అంతా కూడా ఒక టేబుల్ కింద ఉందనుకోండి, స్టోరేజ్ మూవ్ చేయాలనుకుంటే వీ కెన్ మూవ్ ఇట్ కదా. ఓకే, డైరెక్ట్గా అప్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి ఒక స్టోరేజ్ అకౌంట్లో అయితే. అట్లా కాదు, వేరే ఏదైనా సర్వీస్కి మూవ్ చేయాలనుకుంటున్నారు, ప్రతిదానికి కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ తోటి వెళ్ళాలి. బట్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంతే. నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుని రెండింటిని అటాచ్ చేసుకోగలగాలి. ఒకవేళ అదే అదే ఆటోమేటిక్గా చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ వే. స్టోరేజ్ మూవ్ కాదు, నేను డేటా, ఒక పర్టికులర్ డేటా అంటే ఒక స్టోరేజ్లో ఉన్న స్టోరేజ్ అకౌంట్లో ఉన్న డేటాని మనం ఎస్క్యూఎల్స్కి మూవ్ చేస్తాం. ఓకే, దట్స్ వన్ డెమో వీ హ్యావ్. మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ అదొక డెమో అనే ఉంది. ఓకే రైట్ అండి, ఎనీ ఇంకా అదర్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, అందరికీ కూడా వాట్సాప్ కమ్యూనిటీలో పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను నేను. పేమెంట్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయండి, నేమ్, మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి. ఓకే, నాకు ఫార్వర్డ్ చేస్తే నేను మిమ్మల్ని సెపరేట్ కమ్యూనిటీలో యాడ్ చేస్తాను, పెయిడ్ స్టూడెంట్స్ అందరినీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you.